అందుకని అన్నాన్ని వేస్ట్ చేస్తామా? ఇప్పుడు అన్నం వేస్ట్ చేస్తావు కాబట్టి నువ్వు నరకానికే. ఒకసారి స్వామి కారుణ్యానంద స్వామితో ఉన్నారనమాట. ఉన్నప్పుడు దగ్గరలో ఒక కళ్యాణ మండపం దగ్గర, మన కళ్యాణ మండపం దగ్గర తినేసిన ఆకులన్నీ వేసి ఉంటారు కదా, అక్కడ ఒక కుక్కతో పాటు ఒక పెద్ద ఆయన కూడా అక్కడ పడి ఉన్న అన్నం మెతుకులు ఉంటుందా వాటిని తీసుకొని తింటూ ఉన్నారనమాట. అప్పుడు కారుణ్యానంద స్వామి మన స్వామితో అన్నారు, ఏంటి స్వామి ఆ పెద్దాయన ఆ కుక్కతో పాటు అక్కడ ఉన్న అన్నం మెతుకులు ఏరుకుంటున్నారు అని చెప్పి. అప్పుడు స్వామి ఏమన్నారో తెలుసా? అతను పోయిన జన్మలో చాలా పెద్ద గొప్ప కోటీశ్వరుడు, అలానే చాలా డబ్బు ఉన్నవాడు. కానీ అప్పుడు ఆ జన్మలో ఏం చేశారంటే అన్నాన్ని వేస్ట్ చేశారు. వేస్ట్ చేసిన అన్నాన్నే ఈ జన్మలో ఏం చేస్తున్నారు? ఏరుకుంటున్నారు. సో డోంట్ వేస్ట్ ఫుడ్. ఎంత కావాలో అంత మాత్రమే తీసుకోవాలి. సెకండ్ దాంట్లో వీళ్ళు దయగలిగిన వాళ్ళు. దయగలిగిన హృదయమే దైవబంధం. జాలి దయ లేనివాడు ఎవరితో సమానం? రాక్షసుడితో సమానం. పరులు పరులు కదయ్యా, పరులు పరులు కదయ్యా, పరులు పరమాత్ముడేనయ్యా, పరులు పరమాత్ముడేనయ్యా. ఈ సత్యాన్ని తెలుసుకోవడం చాలా చాలా ముఖ్యమయ్యా. పరులు పరులు అంటే ఇతరుల్లో దేవుడు ఉన్నాడా లేడా? అంటే ప్రతి ఒక్కరిని మనం దయతో చూడాలా? ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నారు. అణువున దేవుడు ఉన్నారు. ప్రతి ఒక్క చోట ఎవరున్నారు? దేవుడు. ప్రతి చిన్న చోట ఉన్నారా? ప్రతి ఒక్క దగ్గర ఉన్నారు. ఇతరుల కష్టాలని మన కష్టాలుగా భావించి దయతో ఇతరులకు సహాయపడాలి. అప్పుడే స్వామి అనుగ్రహానికి మనం పాత్రులవుతాం. సో సెకండ్ ఉండేవాళ్ళు స్వర్గానికా నరకానికా? స్వర్గానికి. థర్డ్, ఎక్కువ చాడీలు చెప్తారా? మనం ఎప్పుడు చాడీలు చెప్తాం కాబట్టి నరకానికా స్వర్గానికా? నరకానికి. మన దోషాలని మనం చూసుకొని సరిదిద్దుకోవాలి. మన అప్పులు మనం తీర్చుకుందాం. పక్కన వాళ్ళ అప్పులతో మనకేం పని కదా? మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడైనా ఎవరినైనా ఏదైతే చూపించినప్పుడు 4,000 మన వైపున ఉంటాయి, 1,000 మాత్రమే వాళ్ళలో ఉంటాయి. ఫస్ట్ మనల్ని మనం క్లియర్ చేసుకోవాలి వేరే వాళ్ళని అనేటప్పుడు. అదే మన సత్యసాయి ఆర్గనైజేషన్లో కూడా 9 కోడ్ ఆఫ్ కండక్ట్స్లో ఒక కండక్ట్ ఒకటి ఉందన్నమాట. ఇతరుల గురించి చెడుగా మాట్లాడకూడదు. అది వాళ్ళు లేనప్పుడు అస్సలు మాట్లాడకూడదు. సో చెడు మాట్లాడదామా? ఒకసారి మాట్లాడదామా? చెడు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎవరి వెనక అస్సలు మాట్లాడకూడదు. 4, వీళ్ళు ధర్మాన్ని పాటిస్తారు ధర్మరాజులాగా. స్వర్గానికా నరకానికా? స్వర్గానికి. ధర్మాన్ని పాటించిన వాళ్ళు ఎప్పుడు అపజయం అవ్వదు అనమాట. ఎవరైతే ధర్మాన్ని పాటిస్తారో వాళ్ళు ఎప్పుడు జయిస్తారు. ధర్మ ప్రొటెక్ట్ వన్ హూ ప్రొటెక్ట్స్ ధర్మ. ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో అదే ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. రౌండ్ నెంబర్ 5, వీళ్ళు ఎప్పుడు క్యాస్టర్ ఆయిల్ ఫేస్ అంటే చిరాక పెట్టుకుని ఉండడం. ఏమని నవ్వు లేకుండా చిరాక పెట్టుకుని ఉండడం అనమాట. ఏడ్చేవాడు నరుడు, నవ్వేవాడు నారాయణుడు. లైఫ్ ఈస్ ఎ గేమ్. అదొక చిన్న ఆట, ఆడుకోండి. జస్ట్ ప్లే ఇట్. స్వామికి ఏం కోరికో తెలుసా? ఒకసారి స్వామిని అడిగారనమాట ఒక భక్తుడు, స్వామి ఏమిచ్చి నేను మీ రుణం తీర్చుకోగలను అని చెప్పి. అప్పుడు స్వామి ఏమన్నారో తెలుసా? జస్ట్ బీ హ్యాపీ బంగారం అన్నారు. అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండండి. ఒక ఫోటో తీసుకోవాలంటే స్మైల్స్ ప్లీజ్ అంటారు, అవునా? అప్పుడు మనం బాగా నవ్వుతాం. ఆ ఫోటో బాగుంటుందా? బాగుంటుంది. మనం ఫోన్లో డిస్ప్లే పిక్చర్ పెట్టుకుంటాం, వాట్సాప్ డీపీ పెట్టుకుంటాం, బాగుంటుంది. అదే రోజంతా నవ్వుతూ ఉంటే మన ఫేస్ ఇంకా బాగుంటుందా? సో ఆల్వేస్ బీ హ్యాపీ. ఇప్పుడు రౌండ్ నెంబర్ 5లో ఉన్న వాళ్ళు క్యాస్టర్ ఆయిల్ ఫేస్ అంటే చిరాగ్గా ఉండడం. నరకమా స్వర్గమా? నరకం. లాస్ట్ 6, కోరికలు ఎక్కువ. అన్నీ మీ మమ్మీని అడుగుతావేమో, అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడుగుతావా? వీళ్ళకి కోరికలు ఎక్కువ అన్నమాట.
చేయడమే స్వామి యొక్క కోరిక. ప్రహ్లాదుడు తెలుసా? ఎంతమందికి ప్రహ్లాదుడు తెలుసు? ఆయన నరసింహస్వామిని ఏమని కోరాడు తెలుసా? నాకు ఏ కోరికలు లేకుండా చెయ్యండి స్వామి అని చెప్పి కోరారంట. సో మనకి కోరికలు మన మనుషులమే కదా, అందరికీ చిన్న చిన్న కోరికలు ఉంటాయి, పెద్ద పెద్ద కోరికలు ఉంటాయి. బట్ మనం సీలింగ్ ఆన్ డిజైర్స్ని పాటించాలి, కోరికల మీద అదుపు ఉండాలి. సో ఫైనల్ రౌండ్లో ఇప్పుడు నువ్వు నరకానికి, కోరికలు ఎక్కువ కాబట్టి, సో ఆ ఇద్దరు మిగిలారు స్వర్గంలో. ఆ ఇద్దరిలో ఎవరు మోక్షానికి వెళ్తారో చూద్దాం. ఎవరు ఆడ్ నెంబర్స్లో ఉన్నారు? ఆడ్ నెంబర్ అంటే 1, 3, 5. నీ నెంబర్ ఏంటమ్మా? 5. మొబైల్ ఎక్కువ చూస్తావా? తినేటప్పుడు మమ్మీ మొబైల్ చూపిస్తేనే ఫుడ్ తింటావా? వీళ్ళు మొబైల్ని చూస్తూ కాలాన్ని వృధా చేస్తారనమాట. అసలు చిద్విలాసంగా నవ్వుతావేంటమ్మలు, చెప్పు విషయం. అవునా కాదా? మొబైల్ చూస్తావు కదా, టైం వేస్ట్ ఈస్ లైఫ్ వేస్ట్. స్వామి ఏమన్నారు తెలుసా? టెలివిజన్ వచ్చి టెలివిషము, విషం అంటే పాయిజన్, అది స్లోగా మిమ్మల్ని చంపేస్తుంది. సో టైం వేస్ట్ చేసుకోవద్దు. గడిచిన నిమిషం, వెరీ గుడ్, అందరికీ వచ్చు బాగా. సో నువ్వు మోక్షం అందుకోలేదు, అవుట్. కానీ స్వర్గంలో ఫైనల్గా మోక్షాన్ని ఈ పాప అందుకుందనమాట. మోక్షం అంటే ఏంటి? కోరికలు లేకుండా, అంటే వాళ్ళకి నెక్స్ట్ జన్మ అనేది ఉండదు అనమాట. దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా ఏ కోరికలు లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా చాలా ప్రశాంతంగా ఉండడం. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండవు, ఏ కష్టాలు ఉండవు, అంత పీస్ఫుల్గా ఉంటారనమాట. వీళ్ళు ప్రేమతో నిండిన వాళ్ళు, అందరికీ ప్రేమతోనే చూస్తారు, ప్రేమనే సర్వ్ చేస్తారు. లవ్ ఆల్ సర్వ్ ఆల్. చూపులో ప్రేమ, మాటలో అమృతము, చూపులో ప్రేమ, మాటలో అమృతము. సద్గురు సాయి మేరా జీవన్ का आधार, सद्गुरु साई मेरा जीवन का आधार, जीवन का आधार मेरा जीवन का आधार, जीवन का आधार मेरा जीवन का आधार. सद्गुरु साई मेरा जीवन का आधार, सद्गुरु साई मेरा जीवन का आधार. చూపులో ప్రేమ, మాటలో అమృతము, చూపులో ప్రేమ, మాటలో అమృతము. సద్గురు సాయి మేరా జీవన్ का आधार, सद्गुरु साई मेरा जीवन का आधार, जीवन का आधार मेरा जीवन का आधार, जीवन का आधार मेरा जीवन का आधार. सद्गुरु साई मेरा जीवन का आधार, सद्गुरु साई मेरा जीवन का आधार. साईराम. సాయినాథుడి దివ్య పాద చరణములకు నమస్కారాలు అర్పిస్తూ సాయిరామ్ అండి అందరికీ. ఈ గేమ్ వెంకటగిరి సమితి నుంచి రిప్రజెంట్ చేస్తున్నామండి. గేమ్ చాలా మనకు యాక్టివిటీస్ అంటే గేమ్ అంటే పలానా ఇదే పర్టికులర్ గేమ్ అనేది ఏమి ఉండదు. సో ఆ టయానికి ఇన్నోవేటివ్గా ఏది వస్తే వాళ్ళకి ఏదైతే ఫిజికల్గాను, మోరల్గాను,
లేదా వాళ్ళకి ఇంటెలెక్చువల్గాను ఏది ఉపయోగపడుతుంది అనుకుంటామో అవన్నీ గేమ్స్ కింద మనం కన్వర్ట్ చేసి ఆడిస్తుంటాము. సో ఇప్పుడు అనేది ఒక కాంపిటేటివ్ లెవెల్స్లో అంటే ఇది గ్రూప్ 2-3 పిల్లలకు అని చెప్పి అన్నారు. సో గ్రూప్ 1 కూడా ఈ గేమ్ ఆడించవచ్చు. దానికి కొంచెం వాళ్ళకి లో బేసిక్స్లో ఆడిస్తారనమాట. సో 3 పిల్లలకి అన్నారు కాబట్టి కొంచెం నెంబర్ మీద తీసుకొని ఇప్పుడు ఆడిస్తున్నాం, నెంబర్ సిస్టమ్ మీద. ఇప్పుడు పిల్లలకి కొన్ని కోడ్స్ లాగా ఇస్తామన్నమాట. ఆ కోడ్స్ని వాళ్ళు డీకోడ్ చేసి వర్డ్ని క్రియేట్ చేస్తారు. అది ఎలాగో ఇప్పుడు మనం చూస్తాం. సాయిరామ్ నన్ను కూర్చోండి నన్ను మీకు ఇచ్చిన నెంబర్స్ చెప్తున్నాను చూడండి. 191918 113 191918 113 191918 113. ఇది 1991 18 113 అనేది 13 అవ్వచ్చు, 19 అవ్వచ్చు, 11 అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను మీకు చెప్తున్నది 191918 113. దీన్ని డీకోడ్ చేసి ఓడ్ వస్తుంది. ఆ ఓడ్ని ఇక్కడ మీకు ముందర పెడతానమాట. మీరు ఎత్తి చూపించాలి. 1 మినిట్లో డిస్కస్ చేయగలగాలి. చేయండి. ఇక్కడ క్లూ ఏంటంటే మనల్ని ఇక్కడ కలిపినందుకు మెయిన్ కారణం, దీనికన్నా పెద్ద క్లూ ఉండదు. ఇక్కడ మనం ఇక్కడ కలుసుకోవడానికి కారణం, మనం అందరము ఇక్కడ కలుసుకోవడానికి కారణం. 191918 113. ఆడియన్స్ కూడా గెస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ పెన్ను పేపర్ వాడకూడదండి. స్మార్ట్గా ఆలోచించి పెన్ను పేపర్ వాడేసి ఆన్సర్ చెప్పేశారు వీరందరూ అన్నమాట. లేరు గేమ్లో. ఈ గ్రూప్ మాత్రం గేమ్లో ఉంది. అందరూ వాడేశారు పెన్ను పేపర్ది. 191918 113. ఇక్కడ మనం అందరం కలుసుకోవడానికి కారణము ప్రతిరోజు మనం ఈ పదమే చెప్తాము. ఇదే నామస్మరణతో ఉన్నాము. క్లూ. వెరీ గుడ్. పిల్లలు నామస్మరణ అంటే కనుక్కున్నారు కానీ ఇంకా కోడింగ్ డీకోడింగ్ వరకు వెళ్ళలేదు వాళ్ళు. సాయిరామ్ అండి. సో ఆల్ఫాబెట్స్ని మనం 1 to 26గా డివైడ్ చేసినప్పుడు 19 అంటే 19, 1 ఉంది మళ్ళీ SAI సాయి రామ్. నేను చెప్పింది ఇప్పుడు సాయిరామ్ అనే పదం అండి, డీకోడింగ్. సో మీరు ఎటువంటి ఎగ్జామ్స్కి వెళ్ళినా ఇప్పుడు అంతా IIT ఒలింపియాడ్స్ ఇవన్నీ అయిపోయాయండి. మనం కూడా పోటీ పడాలి కార్పొరేట్ ప్రపంచంలో, నేర్చుకోవాలి కంపల్సరీ. సో ఇవి పిల్లలకి సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా మనము ఆల్ఫాబెట్స్ ఇచ్చి దాన్ని న్యూమరిక్గా ఇప్పుడు 108 అంబులెన్స్ సర్వీస్ ఉంది, 114 ఉంది. సో ఈ విధంగా ఇవి ఏ ఎగ్జామ్ బేసిక్ ఎగ్జామ్ ఇప్పుడు మీరు కాంపిటేటివ్ గ్రూప్స్కి వెళ్ళినా కూడా కంపల్సరీ న్యూమరిక్స్ నెంబరింగ్ మీద కంపల్సరీ మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసర్స్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ ఎగ్జామ్స్ అని రాసే ముందుకు వచ్చి ఉంటారు. పిల్లలకి ఇప్పుడు మార్నింగ్ మనము ఒక విషయము చెప్పామన్నమాట. అంటే కొన్ని అరుపులు వినిపించాము, వాళ్ళని చెప్పమని చెప్పాము. సో మైండ్ పవర్ ఉన్న వాళ్ళు చెప్పారనమాట. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే బాల వికాస్ పిల్లలందరికీ సమానంగా మైండ్ పవర్ని తెప్పించాలి. సో ఉన్న వాళ్ళు అందుకుంటారు, లేని వాళ్ళు నేర్చుకుంటారంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి? కోచింగ్ సెంటర్కి ఎక్కడికి వెళ్తారు? మన దగ్గరికి వస్తున్నారుగా, మనమే నేర్పించాలిగా. దానికి ఒక టెక్నిక్ ఉంటుంది. సో ఒక స్టోరీ రూపంలో కన్నా కన్వర్ట్ చేయగలిగితే పిల్లలు కంపల్సరీ దాన్ని గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఆ నాలెడ్జ్ కూడా మన దగ్గర నుంచి వచ్చేయాలి. ఇప్పుడు మనం టైం గురించి చెప్పాం. సో టైం వేస్ట్ చేయకూడదు అనేసి. నిజంగా టైం వేస్ట్ అనేది ఉంటుందా? ఉండదు. టైం ఎప్పుడు వేస్ట్ అవ్వదండి. టైము 24 అవర్స్లో మనం వేస్ట్ చేసేది అదే టైం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఒకటి టైంని 24 అవర్స్ ఉంటే ఒకటి మనం ఎలా వాడుతాం, ఒకటి గుడ్గా వాడతాం లేదా బ్యాడ్గా వాడతాం, చెడుగా వాడతాము లేదా మంచిగా వాడతాం. ఇక్కడ టైం ఎప్పుడు వేస్ట్ అవ్వదు. టైంని మనం ఎలా వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో టైం ఇన్వెస్ట్మెంట్ పిల్లలకి మంచి పనులకు చేస్తున్నామా చెడ్డ పనులకు చేస్తున్నామా? సో టైం వేస్ట్. సో ఆ విధంగా కూడా బోధనా పద్ధతి ఉంది. సీనియర్స్ అందరూ ఉన్నారు. బట్ ఈ కాలానికి కంపల్సరీ ఇది అవసరం ఉంది అని చెప్పి అనిపిస్తుంది.
అండ్ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం చెప్తాము. కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఫోకస్ ఉండాలి కంపల్సరీ. అందరూ కాన్సన్ట్రేషన్గా ఉంటేనే మనం ఇక్కడ చాలా గేమ్స్ చూపించాము, చేయమని చెప్పామండి. సో అది ఎలా వస్తుంది, ఆ టాలెంట్ ఎలా వస్తుంది, మళ్ళీ ఎక్కడికి పోయి నేర్చుకోవాలి? సరే వాళ్ళు కూర్చోవాలి, పట్టుమని 15 నిమిషాలు కూర్చోవాలి, సైలెంట్ సిట్టింగ్. బాల వికాస్ పిల్లలు దాదాపుగా గ్రూప్ 1 3 years, గ్రూప్ 2 3 years అయినప్పటికీ కూడా సైలెంట్ సిట్టింగ్లో సైలెంట్గా కూర్చుంటున్నారా? అయిపోయింది మ్యామ్. సో ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ పొమోడోరో టెక్నిక్ తీసుకోవచ్చు. ఒక 15 minutes 20 minutes స్టార్టింగ్ స్టేజ్లో మోస్ట్లీ పిల్లల్ని అట్లానే కూర్చోబెట్టేస్తాం అనమాట. సో వాళ్ళని అలా కూర్చోబెట్టినప్పుడు ఆ పని తప్ప వాళ్ళు ఇంకో పని చేయకూడదు, వేరే దానికి ఎంటర్ కాకూడదు అనమాట. కంపల్సరీ వాళ్ళు అదే పని చేస్తారు, తర్వాత బ్రేక్ తీసుకుంటారు. సో ఇలాంటివి కంపల్సరీ మనకు కావాలన్నమాట. ఫైనల్ అండి, గేమ్ రౌండ్ ఇది, టైం వేస్ట్ కాకూడదు. కాబట్టి నేను చిన్నప్పుడు ఒక ఫార్ములా చదువుకున్నాను, A+B² గుర్తుందా ఎవరికైనా? నేనైతే వెతుకుతా ఉన్నాను A+B² ఈ ఫార్ములా ఇప్పుడు వరకు నా జీవితంలో ఎప్పుడు నేను ఉపయోగించిందే లేదు. నాకు ఉపయోగపడుతుందా అని కూడా చూస్తూ ఉన్నాను అనమాట. సో ఇది సబ్జెక్ట్ కంపల్సరీ నేర్చుకోవాలి. అదే మీరు బాల వికాస్కి వస్తే ఇక్కడ ఏం నేర్పిస్తారండి? హ్యూమన్ వాల్యూస్ చెప్పారు, భారతీయ సంస్కృతి చెప్పారు. సో వాటికన్నా ఇవి ఉపయోగపడతాయండి కంపల్సరీ. ఆ ఎడ్యుకేషన్ వచ్చినా రాకపోయినా ఎలా ఉంటారో తెలియదు, కానీ ఈ ఎడ్యుకేషన్ వస్తేనే మనిషిగా బతుకుతారు. సో ఈరోజు పేరెంటింగ్ గురించి అన్నిటి గురించి మాట్లాడారు కాబట్టి దయచేసి నాకు తెలిసి నేను జీవితంలో A+B² ఫార్ములా ఎక్కడా ఉపయోగించే పరిస్థితి లేదు. అంటే నేను దానికి సంబంధించి చదవలేదు, వేరే రంగానికి వెళ్ళిపోయాను కాబట్టి. కానీ నేను బాల వికాస్లో నేర్చుకున్నాను, నా జీవితాంతం ఉపయోగపడతాయి, నా పిల్లలకు నేర్పిస్తాను, సమాజానికి ఉపయోగపడతాయి ఖచ్చితంగా ఎవరికైనా. కాబట్టి కంపల్సరీ బాల వికాస్కి ప్రతి ఒక్కరూ పిల్లల్ని పంపించేటట్టు ప్రోత్సహించండి. సాయిరామ్, ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. సాయిరామ్. మనం చదివే చదువులు జీవనోపాధికి, ఇది జీవిత పరమావధికి, అంతే తేడా. వెరీ గుడ్. రండి అమ్మా. ఇది చాలా చిన్న పిల్లలకి, అంటే బాల వికాస్ అంటే బోరు అలా కాకుండా శ్లోకాలు ఫస్ట్ వాళ్ళకి అప్పుడే రాదు కాబట్టి చిన్న చిన్న మ్యాచింగ్ గేమ్స్ ద్వారా వాళ్ళని కొంచెంసేపు అయినా మనము కూర్చోపెట్టగలగాలి. ఈ గేమ్స్ ద్వారానే వాళ్ళని ఫస్ట్ అట్రాక్ట్ చేసి తర్వాత మనం శ్లోకాలు, చిన్న చిన్న పద్యాలు అవన్నీ కూడా చెప్పిస్తాం అన్నమాట. ఇది యాక్చువల్గా ఫ్రూట్స్ అండి. ఇది ఫ్రూట్స్, వాటి షాడోస్. ఇలాగ మనము యానిమల్స్, ఇంకా వేరే ఆబ్జెక్ట్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. వీళ్ళకి 1 minute టైం ఇస్తాము, జంబుల్ చేసేస్తాము. ఆ 1 minuteలో యాక్చువల్ ఆబ్జెక్ట్ని షాడో ఆబ్జెక్ట్తో మ్యాచ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ ఫ్రూట్ ఇస్తాము, దీని షాడో ఉంటుంది, మీరు మ్యాచ్ అవ్వాలి. ఓకేనా? ఇదేనా ఏ ఫ్రూట్? అది ఇది ఆరెంజ్, ఇది చెర్రీ, గువా. ఓకే, ఇప్పుడు మీకు అందరికి తెలుసు కదా ఏమేమి ఫ్రూట్సో, అందరికి తెలుసు కదా ఫ్రూట్స్. మీకు ఇప్పుడు వాటి షాడో కాపీస్ ఇస్తాం. ఇదే ఆర్డర్లో ఉండదు, ఎక్కడైనా ఉండొచ్చు. మీరు మీకు వచ్చిన ఫ్రూట్ని యాక్చువల్ పిక్చర్తో మీరు జాయిన్ అవ్వాలి. ఓకే, చేస్తారా? 1 minute టైం. నేను చెప్పే వరకు మీరు చూడకూడదు, క్లోజ్ చేసేసే. క్లోజ్. రెడీ? 1 2 3. మీరు చూపించండి. మీ ఫ్రూట్స్ ఉంది కదా,
అర్థం కాలేదా? మ్యాంగో, ఓకే. యాపిల్, ఓకే, వెరీ గుడ్. ఆరెంజ్, చెర్రీ, గువా. ఓకేనా? ఆడారా? మీ షాడోస్తో నిలుచుకోండి. మీ షాడోస్తో నిలుచుకోండి. పక్క పక్కన ఇలా ఇలా ఇలా. ఇప్పుడు మీరు చెప్పండి, ఫ్రూట్స్ ఏంటంటే ఏం ఫ్రూట్? యాపిల్. నువ్వు నానా గువా. సరిపోయిందా? మ్యాచ్ సరిపోయిందా? ఓకే, థ్యాంక్ యూ. నన్ను బాయ్స్ ఒక్కరు వస్తే చాలు. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి. అది సౌండ్ ఫస్ట్ వాళ్ళకి చూపిస్తాము. తర్వాత 2 బౌల్స్ పెడతాం, ప్లాస్టిక్ బౌల్, స్టీల్ బౌల్. దాంట్లో వాళ్ళకి సౌండ్ ఫస్ట్ వినిపిస్తాం. తర్వాత వాళ్ళకి కాయిన్స్ వేస్తామన్నమాట. దాన్ని కౌంట్ చేయాలి. ఎన్ని 1 రూపీస్ వస్తే దాన్ని మల్టిప్లై చేయాలి, ఎన్ని 5 రూపీస్ వస్తే దాన్ని మల్టిప్లై చేసి చెప్పాలి. ఇది అబ్జర్వేషను, కాన్సన్ట్రేషను, మ్యాథమెటిక్స్ 3 వస్తాయి అన్నమాట. స్టార్ట్ చేద్దాం నాన్న. ఓకే, స్టార్టా? కౌంట్ చేశారా? 5 రూపీస్ ఎన్ని వేసాను? 7. 1 రూపీ 4, 5. కన్ఫ్యూజ్ అయ్యావు కదా? మళ్ళీ ఇంకొకటి చెప్పనా? సరే, నీకు ఇంకా క్లారిటీ రావడానికి 1 రూపీ ఈ సౌండ్ వస్తుంది. ఓకే, 5 రూపీసు ఈ సౌండ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఎన్ని 5 రూపీస్, ఎన్ని 1 రూపీస్ చేయగలవా? స్టార్ట్. Huh? 1 into 7. ఓకే, ఇంకా దగ్గరకు వచ్చావు. 5 into 5. 5 రూపీస్ ఎన్ని చెప్పారండి? 5 లెక్క పెట్టారు ఎవరైనా? స్టీల్ బాక్స్లో ఎన్ని పడ్డాయి? 5. 1 రూపీవి ప్లాస్టిక్ బాక్స్లో ఎన్ని పడ్డాయి? 7. 8. ఇంకా ఇంకా ఎంచుదామా? 1, 2, 3, 4, 5, 6, 7, 8. 8 ఎంతమంది చెప్పారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ పెద్ద పెద్ద గేమ్స్ చెప్పారు, నేను అంత చెప్పలేకపోయాను. చిన్న గేమే తీసుకొచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, పెద్దలందరికీ నా ధన్యవాదాలు. సాయిరా. ఆటలాటల్లో పెద్దది చిన్నది ఏముండదండి. పిల్లల్ని ఆకర్షించడమే అక్కడ ప్రధాన ఉద్దేశం. వెరీ గుడ్, చాలా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. వెరీ గుడ్. ఇంకెవరైనా ఉన్నారండి గేమ్స్ చేసిన వారైనా? అమర్నాథ్ గారికి, అలాగే వరప్రసాద్ గారికి, విద్యా విభాగ సమన్వయకర్తలైన వాసుదేవరావు గారికి, దేవసేన గారికి. ఎంతమంది ఉన్న గురువులు లేకపోతే పేలవంగా ఉంటుంది కదండి. ఒక పుష్పానికి రెక్కలే గురువులు. అటువంటి పెటల్స్ లాగా వచ్చినటువంటి బాలవికాస్ గురువులందరికీ, ముఖ్యంగా చక్కటి భోజనం ఉదయం టిఫిన్ దగ్గర నుంచి కట్టెపొంగల ఏమంటారు మీ భాషలో? ఇక్కడ తిరుపతినే గుర్తు తలపించింది. ఎంతైనా తిరుపతి వారే కదా. అదే ప్రసాదంలో నాకైతే పొద్దున్న తింటే తిరుపతి ప్రసాదం తిన్నట్లే అనిపించింది. చాలా చక్కగా ప్రేమతో చేశారు. ఈ
ఈ మధ్య మేము ట్రైనింగ్స్ చూస్తుంటే పొద్దున మనం అనుకున్నట్టు వంటగది మర్చిపోయేటట్లుగా సంస్థల్లో కూడా క్యాటరింగ్స్ వచ్చేసాయి. కొన్ని చోట్ల జరుగుతోంది. కానీ ఇంకా మహిళా విభాగం వాళ్ళు ఇక్కడ చాలా చక్కగా వంట చేసి ఆత్మీయులందరికీ భోజనం వడ్డించినటువంటి నాయుడుపేట సమితి మహిళా విభాగం వారికి, అలా అని పురుషులకు కాదని కాదు, పురుషులకు కూడా ముఖ్యంగా యువ విభాగం వారికి అందరికీ రాష్ట్ర విద్యా విభాగం తరపున హృదయపూర్వక సాయిరాం తెలియజేస్తున్నాం. ఈ ట్రైనింగ్ ఇప్పుడు నాకు గబక్కన ఎవరైనా మాట్లాడాలి అని పిలవడానికి ధైర్యం చాలట్లేదు. ఎందుకంటే మీ గురువుల్ని చూసిన తర్వాత ఒక్కొక్కళ్ళు మైక్ ఇచ్చామంటే వదిలిపెట్టేటట్లుగా లేరు అని భయం పుట్టింది నాకైతే. తీసుకోలేము, అట్లా అని వదలలేము, అక్కడేమో కాలాతీతం అయిపోతుంది. అందుకని అందరూ చాలామంది చాలా మంచి వక్తలే ఉన్నారు మొత్తానికి తిరుపతి జిల్లాలో. కాకపోతే ఏంటంటే ఈ ట్రైనింగ్ క్యాంప్ ఓవరాల్ సమర్పణ అంటాను చూడండి, అలాగా బాల వికాస్ గురువులచే చిన్న సమర్పణ చేద్దాం స్వామివారికి. ఎవరైనా ఒక్కరు కొత్తగా వచ్చినటువంటి బాల వికాస్ గురువులు ఈ ట్రైనింగ్ మీకు ఎలా అనిపించింది, అంతేగాని వ్యక్తిగతమైనటువంటి అంటే పేర్లు కానీ దయచేసి చెప్పద్దు ఎవరును. ఈ కార్యక్రమంలో ఈ టాపిక్స్ మీకు ఎట్లా అనిపించాయి, ఇంకా ఏదైనా మార్పులు చేస్తే బాగుంటుందా? ఎందుకంటే మీరు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు, ఒక బాల వికాస్ క్లాస్ తీసుకుంటారు కాబట్టి ఇంకా ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుందా అనేది. కొత్త బాల వికాస్ గురు ఎవరైనా ఒకరు వచ్చి బాల వికాస్ ఈరోజు ట్రైనింగ్ క్యాంప్ మీకు ఎంత ఉపయుక్తమైంది, లేదా ఇందులో ఏమైనా మార్పులు చేసుకుంటే ఈ మార్పులు ఇంకా మాకు కావాలి మేడం, లేదా కావాలని మనం స్వామికి తెలియచేద్దాం. మన ఫ్యాకల్టీతో అదే రకమైనటువంటి ఇవి స్వామి చెప్పిస్తారు. రండమ్మా. సాయిరామ్ అండి. నేను బాల వికాస్ గురువుగా సూళ్ళూరుపేటలో 1 మంత్ నుంచి వెళ్తున్నానండి. మేము ఇదివరకు అనకాపల్లిలో ఉండే వైజాగ్ డిస్ట్రిక్ట్లో, అక్కడ బాల వికాస్ అసిస్టెంట్ గురువుగా వెళ్ళేదాన్ని. ఈ కరోనా వచ్చాక మానేశాను, ఆన్లైన్లో అయిపోయింది కాబట్టి. ఈరోజు అయితే నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే 3 ఇయర్స్ నుంచి నేను దూరంగా ఉన్నాను బాల వికాస్కి, ఆన్లైన్లో చూడడం తప్ప వెళ్ళను. ఈరోజు ఇవన్నీ చూసి నాకు నిజంగా చాలా సంతోషంగా ఆనందంగా ఉందండి. చాలా నేర్చుకున్నాను కూడా. నేను బాల వికాస్ గురువుగా ట్రైనింగ్ కంటే ఈ ఊరు వచ్చి 2 ఇయర్స్ అయింది, కానీ ఈరోజు ఫస్ట్ టైం ఇక్కడ రావడం అండి. నాకైతే చాలా హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉందండి. నాకు ఇక్కడ స్వామి రప్పించినందుకు కూడా స్వామికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు అండి. మీ అందరికి కూడా సాయిరామ్ అండి. ఇప్పుడు ప్రధానంగా వినడం బాగుంటుందండి. మనం ఫస్టే అనుకున్నాం బీ డూ అండ్ టెల్. నెక్స్ట్ దీన్ని మనం ఆచరించాలి. ఇది పిల్లల దాకా తీసుకొని వెళ్తేనే ఉపయోగం అండి, అవునా కదండి? ఎంతమంది తీసుకెళ్తామండి ఈ ట్రైనింగ్ని? పిల్లల దాకా తీసుకొని వెళ్ళి ఇందులో విన్నటువంటి కథలు కానివ్వండి, ఆటలు కానివ్వండి, సమాచారం కానివ్వండి, ఏదైనా సరే. రండమ్మా రండి మేడం. మీరు బాల వికాస్ తీసుకుంటారుగా, ఎక్కడ ఉంటారు? సూళ్ళూరుపేట. సాయిరామ్. అందరికీ సాయిరామ్. నా పేరు డాక్టర్ లావణ్య. నేను మా పాపని చేర్పించడానికి వచ్చాను బాల వికాస్లో. మా పాపకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తక్కువ ఉండేది. సో మా పాపని జాయిన్ చేయడానికి వచ్చాను. అలా అని చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను టీచింగ్ కెరియర్లో 16 ఇయర్స్గా ఉండి కూడా ఇక్కడ చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను. నాతోటి గురువులు, ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఎలా చెప్పాలి, ఇంకా గ్రౌండ్ లెవెల్కి ఎలా వెళ్ళాలి అనే విధానం అయితే చాలా బాగుంది. మెయిన్గా యూత్కి యాక్టివిటీస్ బాగున్నాయి. గేమ్ యాక్టివిటీస్ చేయించడం వల్ల యూత్ని మనం ఇప్పుడు ప్రజెంట్ చెడిపోయేది యూతే ఎక్కువగా. సో అలాంటి యూత్ చెడిపోకుండా తల్లిదండ్రుల్ని గౌరవించే విధానం చెప్పగలిగితే మనం బాల వికాస్లో చాలా వరకు మనం అచీవ్ చేసినట్లే. సో ప్రజెంట్ అయితే మనం యూత్లో మార్పు తీసుకురావడానికి నా వంతుగా తిరుపతిలో ఉన్న 9th క్లాస్ స్టూడెంట్స్ని, ఇంటర్ స్టూడెంట్స్ని టార్గెట్ చేస్తామనుకుంటున్నాను. ఇంకా జెంట్స్ వైపు నుంచి అందరికీ సాయిరామ్ అండి. మాది కాళహస్తి సమితి దగ్గర కొత్తగా బాల వికాస్ ప్రారంభించాము. అందులో భజన పాటలు మాత్రమే నేర్పించగలుగుతున్నాము. ఇంత మునుపు మా ఆవిడ కూడా ట్రైనింగ్కి వెళ్ళారు. నేనైతే ఫస్ట్ ట్రైనింగ్ ఇదే.
పిల్లలకి ఏ విధంగా చెప్పాలనేది ఆలోచిస్తున్నాము. ఈరోజు ట్రైనింగ్ చాలా ఉపయోగపడింది. మన దేవస్థానం మేడం గారు, ఇంకో మేడం గారు కూడా వచ్చి కాళహస్తికి వచ్చి చెప్పారు. కొంత ధైర్యం వచ్చింది, ఇప్పుడు ఇంకా ఉత్సాహం వచ్చింది, కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఇంక చెప్పగలిగే అంత నమ్మకంతో స్వామి దయతో ముందుకెళ్తానని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? అందరికీ సాయిరామ్. నేను సూలూరుపేట నుంచి వచ్చానండి. ఈరోజు ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాను ఇక్కడ గ్రూప్ శిక్షణకి. అందరూ పెద్దవాళ్ళందరూ మంచి క్లాస్ ఇచ్చారు. పిల్లలకి ఎలాగ నైతిక విలువలు, సమాజంలో ఎలాగ ఉండాలి అనేవి కొన్ని విలువలు నేర్పించారు. ఆ విలువల్ని నెక్స్ట్ చిన్నపిల్లలకి కూడా ట్రైన్ అప్ ఇస్తానని అనుకుంటాను సార్. సాయి కృప వల్ల ఇక్కడికి వచ్చాను. యాక్చువల్గా మేడం గారు, నేను టాటా స్టీల్లో వర్క్ చేస్తున్నాను. ఓకే మేడం. మాది నెగిటివ్ ప్లేస్ శ్రీకాకుళం డిస్టిక్ పలాస సార్. ఇప్పుడు ఉండేది ప్రజెంట్ ఉండేది సూలూరుపేట. ఓకే, థ్యాంక్ యూ సాయి. సో బెస్ట్ కపుల్ నెక్స్ట్ సూళ్ళూరుపేటలో బాల వికాస్ తీసుకుంటారు వాళ్ళు, భార్యాభర్త. వెరీ గుడ్, చాలా సంతోషం అండి. ఇంకా ఎవరైనా? ఓం శ్రీ సాయిరామ్. నేను తిరుపతి నుంచి సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ టీచర్ని. ఆర్ఎస్ గార్డెన్ సమితి నుంచి తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను. నేను రిటైర్డ్ టీచర్ని, బట్ బాల వికాస్ టీచర్గా ట్రైనింగ్ అవ్వాలని అడుగుతూ వచ్చిన ఈరోజు ఆ అవకాశం స్వామి ఇచ్చాడు. చూశాను, చాలా ఇన్స్పైర్ అయ్యాను, చాలా బాగుంది. నేను కూడా ఇక మీదట బాల వికాస గురువుగా నా శక్తి కొద్దికి నేను ప్రయత్నం చేస్తాను. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ. విశ్రాంత ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ వర్గం అంతా రావాలండి బాల వికాస్ చెప్పడానికి. అంటే మిగతా వాళ్ళు వెళ్ళిపోమని కాదు అర్థం. ఎంతమంది వస్తే ఈ ఉద్యమం అంత పటిష్టవంతంగా అంతమంది పిల్లలకి చేరుతుంది. మాట్లాడతా? వెరీ గుడ్, సూపర్. అందరికీ సాయిరామ్. నా పేరు సి భోజేశ్వర్. నేను చిన్నప్పటి నుంచి స్వామి దగ్గరే బాల వికాస్లో వచ్చేవాడిని. నా ఫస్ట్ గురువు లక్ష్మీ ప్రసన్న మేడం గారు. ఆ తర్వాత నేను వచ్చి ఫస్ట్ మ్యూజిక్ కాలేజ్లో ఉండేవాడిని. మ్యూజిక్ కాలేజ్ వైవిఎస్ పద్మావతి మేడం దగ్గర మ్యూజిక్ నేర్చుకునేవాడిని. అప్పుడు మేడం గారు, మన లక్ష్మీ ప్రసన్న మేడం గారు వచ్చి క్లాస్ తీసుకునేవారు బాల వికాస్ తీసుకొని, అలాగే మేడంతో పాటు బాల వికాస్కి వస్తూ మ్యూజిక్ నేర్చుకుంటూ అలాగే మ్యూజిక్ కంప్లీట్ చేశాను. అలాగే నన్ను స్వామి వదలలేదు. దేవసేన మేడం గారు పరిచయం అయ్యారు. అలాగ ఒక్కొక్కరు పరిచయం అయ్యి అలాగ లోపలికి బాల వికాస్లోకి చేసి కొన్ని కోర్సెస్ కంప్లీట్ చేసి ఇప్పుడు మన తిరుచానూరులో బాల వికాస్ లేదు. అలాంటిది మేడం ద్వారా నేను బాల వికాస్ ఫస్ట్ టైం స్టార్ట్ చేసి 1 month అవుతుంది. ఇప్పటికీ 4 weeks కంప్లీట్ అయింది స్టార్ట్ చేసి. మొత్తం ఇప్పటికీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి నాకు 30 members 40 members వచ్చారు. ఇప్పుడు దాదాపు 50 members దాకా వచ్చారు. బాయ్స్ 30 members దాకా, గర్ల్స్ 20 members దాకా మొత్తం ఇప్పుడు నేను రీచ్ చేసుకుంటూ అంత స్వామి. నేను అసలు ఏం అనుకోకుండా నేను వచ్చి ఇప్పుడు ప్రజెంట్ హుండాయ్ కంపెనీలో అసిస్టెంట్ మెకానికల్ ట్రైనింగ్ తీసుకుంటూ నెక్స్ట్ అలాగే ప్రతి శనివారం నా కోసం స్వామి ఒక 1 hour గ్యాప్ ఇచ్చేశారు. ఎవ్రీ సాటర్డే వచ్చి వెంటనే నాకు ఏం పని ఉన్నా వెంటనే స్వామి దగ్గరికి 1/2 hour ముందే బాల వికాస్కి వచ్చి అటెండ్ అవ్వాలి. అందరికీ పిల్లలందరూ ఇన్స్పిరేషన్ ఉండాలి అనేసి పిల్లలు కూడా చాలా డిసిప్లైన్గా నా దగ్గర నేర్చుకుంటూ, సార్ నాకు ఇంకా చెప్పండి నన్ను ముందరకు వస్తూ, అలాగే 30 members నుంచి ఇప్పుడు 50 members దాకా వచ్చినారు. అంత స్వామి దయ. అలాగే ఒక్కరు కూడా సార్ ఈరోజు అలాగే ఇప్పుడు మన గురువు గారు చెప్పిన క్లాసెస్కి తీసుకొని ఈ ట్రైనింగ్ ద్వారా నేను ఇంకా మా పిల్లలకి చెప్పి ఇంకా ఇప్పటి నుంచి మళ్ళీ కొంచెం పిల్లల్ని పెంచుతూ తిరుచానూరులో ఇంకా పెంచాలని కోరుకుంటున్నాను. సాయిరామ్. అసలు ఇటువంటి పిల్లల్ని చూస్తుంటే కడుపు నిండిపోతుందండి బాబు, అవునా కాదా? వీళ్ళే రావాలి, తరం రావాలి. ఎంతసేపు మనం కాదు, నెక్స్ట్ తరం తయారు కావాలి, నెక్స్ట్ వీళ్ళు ఫ్యాకల్టీ అవ్వాలి. కాబట్టి నిజంగా ఆ పిల్లలు మాట్లాడుతుంటేనే ఎంత తృప్తిగా ఉందండి. కాబట్టి
కాబట్టి దయచేసి చూడండి, ఒక బాల వికాస్ గురు దానా ఓ సూపర్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్య శ్రీ చరణాలకు నా అనంత కోటి ప్రణామాలు సమర్పించుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. నాకు బాల వికాస్ ద్వారానే ఫస్ట్ స్వామి పరిచయం అయ్యారు. మా ఫ్యామిలీలో స్వామి గురించి ఎవరికి తెలీదు, నమ్మకం కూడా లేదు. ఈ క్విజ్ కాంపిటీషన్, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం ద్వారా నేను స్వామి లిటరేచర్ అవి చదువుతూ వచ్చాను. చదివిన దాన్ని నాలో ఉండి నేను రాసి మెడల్ తెచ్చుకుంటే దాని సార్థకత ఉండదు. నేను 10 మంది బాల వికాస్ పిల్లలకి చెప్పినప్పుడే అది ఫుల్ఫిల్ అవుతుంది అని నాకు అనిపించింది. అందుకని ఫస్ట్ ఆర్ఎస్ గార్డెన్లో నేను ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేశాను. నేను చెప్పిన వెంటనే స్వామి పూలు బ్లెస్ చేశారు. ఆ రోజు అనుకున్నాను ఎట్లయినా బాల వికాస్ గురువు అవ్వాలి అని. నాకు స్వామి కల్లో కనిపించారు. కల్లో నేను మా సమితికి పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటే స్వామి ముందే వచ్చేసారు సమితికి. నేను లేట్గా వెళ్ళాను అనమాట. అప్పుడు ఎందుకు లేట్గా వచ్చావు, ఇంతమంది పిల్లలు వచ్చి వెయిట్ చేస్తున్నారు అన్నారు స్వామి. స్వామి తప్పైపోయింది అని ఏడుస్తున్నాను స్వామిని చూసి. అప్పుడు స్వామి సరే అయితే బాల వికాస్ గురువుగా వస్తావా అన్నారు. నేను ఏమీ చెప్పకుండా అలాగే ఉండిపోయాను స్వామిని చూసుకుంటూ. కానీ ఎప్పటికైనా మంచి బాల వికాస్ గురువుగా వచ్చి స్వామికి సేవ చేసుకోవాలని నా కోరిక. అది నెరవేరి మంచిగా స్వామికి సర్వీస్ చేసుకోవాలని, అలా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా బాల వికాస్లో ఆర్ఎస్ గార్డెన్లో పిల్లలు చాలామంది ఉన్నారు. గేమ్స్ కోసమే ఏమన్నా గేమ్స్ దొరికితే బాగుండు, అంతమందికి ఆడించాలి అనుకుంటున్నా. ఈరోజు గ్రూప్ యాక్టివిటీస్, గేమ్స్ ఇవంతా చూసి ఇవన్నీ ఖచ్చితంగా బాల వికాస్లో ఒకసారి ఆడించేలాగా ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ సాయిరామ్. బంగారు తల్లి సూపర్. ఇటువంటి పిల్లలు రావాలండి. అసలు తన గ్రాటిట్యూడ్నెస్ చూడండి. నాకు మెడల్ రావడం కాదు, ఇది నేను 10 మందికి పంచాలి అని అనుకోవటం తన గొప్పతనం. అంటే చిన్నారి ముందు పొగట్టం కాదు, నిజంగా ఆ సంస్కారము స్వామి భక్తుల ఈ ఫోల్డ్లోకి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. కాబట్టి అటువంటి ఉన్నతమైన ఆలోచనలు ఉన్నటువంటి పిల్లలు ఈరోజు సమాజానికి కావాలి. వాళ్ళని తయారు చేసే బాధ్యత మీ అందరిది, మనందరిది. అవునా కదా అండి? దా ఏ పిల్లలు మీరు మాట్లాడుతుంటే మాకు ఎంతసేపు అయినా వినాలనిపిస్తూ ఉంటుంది. దా అది చూసారా, ఈ చిన్నారి స్వామి ఫిజికల్ ఫామ్ని చూడలా, స్వామిని చూసింది. స్వామి ఏమని చూశారు, అది రైట్. వెరీ గుడ్. నువ్వు చెప్పాలి. ఓం శ్రీ సాయిరామ్. సాయిమాత దివ్యశ్రీ చరణాలకు అనంతకోటి ప్రణామాలు సమర్పిస్తూ అందరికీ హృదయపూర్వక సాయిరామ్. నేను ఫస్ట్ టైం బాల వికాస్లో వెళ్ళినప్పుడు నేను ఒక్క నిమిషం కుదురుగా కూర్చునేదాన్ని కాదు. నన్ను కూర్చోబెట్టడానికి మేడం వాళ్ళు చాలా కష్టపడ్డారు. అప్పుడు ఫస్ట్ టైం మేడం చెప్పిన మాట, నువ్వు కుదురుగా కూర్చుంటే స్వామి పువ్వు బ్లెస్ చేస్తారు అన్నారు. ఆ విషయం నాకు బాగా అర్థమైపోయింది. అప్పుడు నేను ఒకసారి కామ్గా కూర్చున్నాను. అప్పుడు స్వామి ఫ్లవర్ బ్లెస్ చేశారు. అప్పటి నుంచి నేను ఎప్పుడు భజనకి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా ఒకసారి కూర్చున్నాక వెనక్కి తిరిగి చూడకూడదు. స్వామి కోసం వెళ్ళాం, స్వామి కోసం ఉండాలి అని నేర్చుకున్నాను. ఎప్పుడైతే ఎస్సే రైటింగ్ ఇవన్నీ కండక్ట్ చేశారో స్వామి గురించి చదివి, సత్యం శివం సుందరం చదివి ఇంకా చదవాలి, ఇంకా రాయాలి అనిపించింది. రీసెంట్గా నేను రాసిన పోయట్రీ రాశాను. అది నాకు గుర్తు రాలేదు. నేను స్వామి ముందు కూర్చొని, బాబా నాకేం చేయాలో అర్థం కావట్లేదు చెప్పించండి అన్నాను. స్వామి అది అప్పుడు జస్ట్ బాబా మీరు చెప్పించండి అన్నారు. నాకు అప్పుడే ఒక వీడియో వచ్చింది. స్వామిని నేను జస్ట్ ఎప్పుడు స్వామి స్వామి అని పిలిచే నేను ఆ రోజు మాత్రం బాబా అని పిలిచాను. నాకు వచ్చిన వీడియోలో స్వామి బాబా జస్ట్ థింక్ అబౌట్ బాబా అన్నారు. ప్రతి సెకండ్ స్వామి చూపిస్తూ ఉన్నారు, నేను ఉన్నాను, నేను చూస్తున్నాను. నేను ఎప్పుడూ స్వామిని ఒకటే కోరుకుంటున్నాను, నా ప్రేమ స్వామి మీద ఎప్పటికీ పెరుగుతూ ఉండాలి. జై సాయిరామ్. సూపర్ సూపర్. వీళ్ళు స్వామి అన్నారు చూడండి, నా పిల్లలే నా ఆస్తి అని. పుట్టపర్తిలో ఉన్నటువంటి భవనాలు కాదు నా ఆస్తి, నా బిడ్డలే నా ఆస్తి అని వీళ్ళందరూ స్వామి ఆస్తి అన్నమాట. అటువంటి ఆస్తిని కన్స్ట్రక్ట్ చేసే ఇటుకలం మనం. కాబట్టి మంచి భవనం మాట్లాడతా తల్లి. వెరీ గుడ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి పాదాలకు నా నమస్కారములు. ఇది నా లైఫ్లో జరిగింది. నేను డైలీ కాలేజ్కి వెళ్ళేటప్పుడు క్యారీ తీసుకెళ్తాను. బాబా మందిరం పక్కనే మా ఇల్లు. వెళ్ళేటప్పుడు బాబా శ్లోకం చెప్పుకొని 11 times చెప్పుకొని వెళ్తా ఉంటే క్యారీ ఇంట్లో మర్చిపోయాను. బస్సు లేట్ అయిపోయిందని చాలా స్పీడ్గా వెళ్తా ఉన్నాను.
నేను వెళ్ళే స్పీడ్కి మా మమ్మీ క్యాచ్ చేసుకోలేదు. అలాగ నేను వెళ్తా అంటే వెనక నుంచి అరుస్తానని నాకు వినిపించట్లేదు, నేను వెళ్ళిపోతా అన్నాను. శ్లోకం అంతా అయిపోయి సాయిరామ్ ఈరోజు మంచిగా ఉండేలా స్వామి అని చెప్పుకొని కంప్లీట్ అయింది. వెంటనే పక్కన చెట్టుకి రోడ్ సైడ్ చెట్టు నింది, దానికి మెస్ కట్టినారు. నా షాలు దానికి తగులుకునింది. ఫస్ట్ టైం నేను లాక్కున్నాను. మళ్ళీ వెళ్తుంటే ఆ పక్కన ఇంకొక చెట్టు నింది, అదే షాలు దానికి తగులుకునింది. లాక్కుంటా అంటే వెనకొచ్చి పిలిచారు, వెనక పిలుస్తున్నారు నిన్నని చెప్పి. వెనకొచ్చి ఒక అంకుల్ వాళ్ళ కూతుర్ని తీసుకెళ్తుంటే అక్క తెచ్చిచ్చారు, మీ మమ్మీ ఇచ్చింది బాక్స్ అని చెప్పని. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. మీ వెంట జంట కంట ఉంటారమ్మా స్వామి. బాలవికాస్ స్టూడెంట్ తను, బాలవికాస్ గురువు చెప్తున్నాను అన్న. బాలవికాస్ ఫస్ట్ గ్రూప్ చెప్తున్నావు, సూపర్. చిన్న ఆశీర్వదించండి. వెరీ గుడ్. ఆణిముత్యాలు ఉన్నారండి తిరుపతిలో, నిజంగా దేవసేన సైన్యమేనేమో. వెరీ గుడ్ సాయిరామ్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరన్నా మాట్లాడతారా మా యంగ్స్టర్స్? చాలా సంతోషం. ఇంతటి మహద్భాగ్యాన్ని ప్రసాదించిన స్వామివారిని కృతజ్ఞతలు తెలియచేస్తూ సాయిరామ్. చివరగా ఈరోజు నిజంగానే అంటే ఇక్కడ సత్యసాయి కృపామందిరంలో వాక్య శిక్షణా శిబిరం జరిగిందా లేకపోతే ఒక పెద్ద వివాహ వేడుక జరిగిందా అన్నట్టుగా ఏర్పాట్లన్నీ చేశారు. అంటే ఆ విధంగా ఒక ఫీలింగ్ రావాలి, అంటే ఒక నిజంగానే ఒక ఫంక్షన్ స్థాయిలో జరిగింది. అట్లా ఉంటే స్వామి ఇక్కడ ప్రజెన్స్ ఉన్నట్టుగా. సో ఎందుకంటే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా మన చంద్రశేఖర్ గారు కన్వీనర్ గారు, అదేవిధంగా వెంకటరామయ్య గారు, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలేమి ఎవరు అందరూ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఓట్ ఆఫ్ థ్యాంక్స్లో వాసుదేవరావు గారు విషయాలని చెప్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఈ సంవత్సరము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా డిసెంబర్ 21, 22 తిరుపతి జిల్లా పత్తి యాత్ర జరుగుతుంది. అప్పుడు అందరూ కూడా అత్యధిక సంఖ్యలో బాల వికాస్ పిల్లల పేరెంట్స్ను అందరినీ పూర్తి స్థాయిలో మీరు ఇన్వైట్ చేసి మనం అందరం కూడా ఆ దేవదేవుని సన్నిధికి పుట్టపర్తికి వెళ్ళి పత్తి యాత్రను దిగ్విజయంగా ముగించుకొని వస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏమేమి జరగాలి అనేది ఇప్పుడు ప్లాన్ జరుగుతూ ఉంది. అదేవిధంగా చక్కటి కల్చరల్ ప్రోగ్రామ్ కూడా మనము రాష్ట్ర సమన్వయకర్తలతో సంప్రదించి ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దానికి కూడా అన్ని సమితుల నుంచి రిప్రజెంటేషన్ ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటాం. అవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో ఇన్ఫామ్ చేస్తాం. అదేవిధంగా పత్తి యాత్రకు ఒక 3 నెలల ముందు నుంచి దీక్షా కార్యక్రమాలు, గ్రామ సేవలు ఏమేమి చేయాలి అవన్నీ కూడా సర్క్యులర్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది. అందరం కూడా దీనికి తయారుగా సిద్ధంగా ఉండి ఇప్పటి నుంచి మనము ఆ యొక్క మహత్తర క్షణాల కోసం ఎదురు చూస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా నిర్వహించుకుంటూ మనం ఇన్స్పైర్ అవుతూ ఆ కార్యక్రమాలను చక్కగా నిర్వహించే విధంగా మనం అందరం కూడా చేయాలని. అదేవిధంగా ఇప్పుడే మన సోదరుడు నన్ను శ్రీధరు చాలాసార్లుగా చెప్తున్నారు, గుణపాటిపాలెంలో మళ్ళీ సమితిది అక్కడ కొన్ని మంచి కార్యక్రమాలు రాబోయే జూలై, ఆగస్టులో అసలు ఎందుకంటే ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు బిజీ కాబట్టి ఆ టైం తర్వాత మంచి పల్లకి సేవ లాంటి కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసి, ఎందుకంటే గుణపాటిపాలెం దగ్గర కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరికీ తెలియజేయడం జరుగుతుంది. అందరూ కూడా పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమాలకు కూడా పాల్గొని అందరూ కూడా స్వామి అనుగ్రహ ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాను. మన వాసుదేవరావు గారు జిల్లా బాల వికాస్ కోఆర్డినేటర్ వారిని ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ప్రపోజ్ చేయవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. ఓం శ్రీ సాయిరామ్. సర్వంతర్యామి సర్వదేవత అతీత స్వరూపులైనటువంటి స్వామివారి పాదపద్మములకు శతకోటి వందనాలు చేస్తూ మీకు అందరికీ కూడా సాయిరామ్. స్వామివారికి అత్యంత ప్రియమైనటువంటిది బాల వికాస్. బాలబాలికలను చిన్నతనం నుంచే క్రమశిక్షణ కలిగినటువంటి, ఆత్మస్థైర్యం కలిగినటువంటి, మన సాంప్రదాయాలు, సనాతన ధర్మాలు, మానవతా విలువలు ఉండేటువంటి పిల్లలుగా తయారు చేయలేనటువంటిది బాల వికాస్ యొక్క ఉద్దేశం. ఈ యొక్క బాల వికాస్ను ఇంత మంచి పౌరులుగా తీర్చిదిద్దేటువంటి వారు స్వామిచే ఎన్నుకోబడినటువంటి గురువులు. స్వామి ఏమన్నారంటే, నా యొక్క
ఆశయాల్ని ఉద్దేశాన్ని ప్రచురించేసేటటువంటి వారు ఈ యొక్క గురువులను కూడా చెప్పడం జరిగింది. అటువంటి గురువులకు ఈరోజు ఇక్కడ శిక్షణా తరగతులు జిల్లా స్థాయి శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క శిక్షణా తరగతులను ఏర్పాటు చేయడానికి దాదాపు 1 నెల నుంచి ఈ యొక్క ఎక్కడ జరపాలి, ఎట్లా జరపాలనేటువంటి విషయాలను మన రాష్ట్ర విద్యాశాఖ సమన్వయకర్తనైనటువంటి సోదరులు శ్రీయుతులు మధు గారు, అట్లనే సోదరి మాధవి గారు చాలా చక్కగా అప్పటి నుంచి వాళ్ళ యొక్క సలహాలు సూచనలు కేవలం వాళ్ళ యొక్క గైడెన్స్తోనే ఈరోజు ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని కూడా మేము చేయగలుగుతున్నాము. అంతేకాకుండా వాళ్ళు స్వయంగా క్లాసెస్ కూడా తీసుకొని మధు గారు ఈ నేటి సమాజంలో ఈ యొక్క బాల వికాస యొక్క ఆవశ్యకత, అట్లే పేరెంటింగ్ ఇలాంటి విషయాలన్నింటినీ కూడా చాలా చక్కగా తెలియజేసి అందరూ కూడా చాలా తెలియనటువంటి విషయాలు తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. అట్నే మాధవి గారు వారి యొక్క క్లాస్లో ఈ యొక్క పాఠాలను గేమ్స్ ద్వారా ఎట్లా తెలియజేయచ్చు, సమాజం మారుతూ ఉంది, సమాజంతో పాటు పిల్లల యొక్క మనస్తత్వాలు కూడా మారుతున్నాయి. ఈ మారుతున్నటువంటి పద్ధతుల్లో ఏ రకంగా టీచ్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్లో మనం ముగ్గురు కూడా ప్లే మెథడ్ ఆఫ్ టీచింగ్లో చెప్పడం జరిగింది. అట్నే పిల్లలు కూడా లర్నింగ్ మెథడ్ ఆఫ్ ప్లే అనేటువంటి దీంతో కూడా పిల్లలు కూడా ఆటలతో ఎట్లా నేర్చుకోవచ్చు, చదువుని జ్ఞానాన్ని ఎట్లా మనం పొందొచ్చు అనేటువంటి విషయాలను వాళ్ళు చక్కగా తెలుసుకోవడం జరిగింది. వారికి మన తిరుపతి జిల్లా బాల వికాస్ తరఫున విభాగం తరఫున అట్నే సత్యసాయి సంస్థల అధ్యక్షుల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్నే మన యొక్క కిరణ్ సారు కడప నుంచి ఇక్కడికి వచ్చేసి చాలా చక్కగా ఈ యొక్క స్టోరీస్ టెల్లింగ్, కథలు చెప్పడము పిల్లలకి ఎట్లా అట్రాక్ట్ చేస్తూ చక్కగా వాళ్ళకు అర్థమయ్యేటువంటి శైలిలో, ఇంట్రెస్టింగ్గా ఉండేటువంటి శైలిలో వారు బొమ్మలతో అయితేనేమి, పపెట్స్తో అయితేనేమి రకరకాల పద్ధతులతో తెలియజేయడం జరిగింది. అది తప్పనిసరిగా మన యొక్క బాల వికాస్ గురువులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీరు ఇక్కడే నేర్చుకున్నటువంటి ఈ యొక్క టెక్నిక్స్ అన్నింటినీ కూడా వాళ్ళ క్లాస్ తీసుకునేటప్పుడు తప్పనిసరిగా ఉపయోగించి పిల్లలను ఇంకా పెద్ద సంఖ్యలో తయారు చేసేదానికి, ఇంకా ఇంట్రెస్ట్ కలిగించేదానికి అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే కిరణ్ సార్ కూడా మా యొక్క తిరుపతి జిల్లా బాల వికాస్ తరఫున అధ్యక్షుల తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఈ యొక్క కార్యక్రమం చేయాలని స్టేట్ వాళ్ళు మమ్మల్ని ఆదేశిస్తానే మాకు ముందుండి మా సత్యసాయి తిరుపతి జిల్లా సత్యసాయి సంస్థల అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ గారు, అట్నే మాజీ అధ్యక్షులైనటువంటి వరప్రసాద్ గారు చక్కగా ప్రతి సమితికి వాళ్ళే స్వయంగా విజిట్ చేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి ఈరోజు ఎన్నో ఆన్లైన్ క్లాసెస్ అంతా కూడా వాళ్ళు కండక్ట్ చేసి ఇంతమందిని ఇక్కడ రాగలిగేటట్లు చేసినారు. వారికి మేము ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తున్నాం సార్. అట్లే సమితి కన్వీనర్లు వాళ్ళందరూ ప్రతి సమితి కన్వీనరు మనకు ఉండేటువంటి 10 మంది సమితి కన్వీనర్లు కూడా చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసి వాళ్ళ యొక్క గురువులతో ఇన్ఛార్జ్ గురువులతో ఒక మీటింగ్ పెట్టుకొని పిల్లలందరినీ కూడా ఒకసారి వాళ్ళు విజిట్ చేసి టీచర్స్ అందరితో మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఇంకా కొత్తగా తయారయ్యేటువంటి గురువులను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వాళ్ళ యొక్క శ్రమ నిజంగానే కొనియాడబడే విధంగానే ఉంది. వాళ్ళకందరినీ కూడా అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు కూడా బాల వికాస్ తిరుపతి జిల్లా తరఫున వాళ్ళకు తెలియజేస్తున్నాం సార్. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అట్లే ఈ యొక్క గ్రౌండ్ లెవెల్లో ఎంతమంది ఎంకరేజ్ చేసిన గ్రౌండ్ లెవెల్లో మన ఇన్ఛార్జ్ గురువులు, తర్వాత గురువులు చక్కగా వర్కౌట్ చేసి కొత్త టీచర్స్ అందరినీ కూడా గురువులందరినీ కూడా ఇక్కడికి పిలుచుకొచ్చేటటువంటి ఏర్పాటు చేసినారు. వాళ్ళకందరికీ కూడా తిరుపతి జిల్లా బాల వికాస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
అంటే ఈరోజు ఇంతటి కార్యక్రమం ఇంత చక్కగా ఆహ్లాదకరంగా ఎలాంటి లోటు లేకుండా పొద్దున టిఫిన్ సెక్షన్ అయితేనేమి, మధ్యాహ్నం భోజనం సెక్షన్ అయితేనేమి, వాళ్ళు కాఫీలు, టీలు, తర్వాత ఈ బిస్కెట్స్, వాటర్ సప్లై అన్నీ కూడా చక్కగా ఎవరికి ఏ లోటు లేకుండా అందరూ చక్కగా ఏర్పాటు చేయడమే కాకుండా అందరూ ఈ యొక్క మన చంద్రశేఖర్ సార్ అయితేనేమి, నాయుడుపేట పదాధికారులు అయితేనేమి, వాళ్ళ యొక్క మెంబర్స్ అయితేనేమి అందరూ కూడా చక్కగా ఒకరొకరు సమన్వయపరచుకొని చక్కగా ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది సార్. ఇంత దిగ్విజయానికి కారణమైనటువంటి వాళ్ళు మన నాయుడుపేట మెంబర్స్ అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. చివరిగా మా యొక్క దేవసేన గురించి చెప్పాలి. ఎందుకోసం అంటే వారు ఆల్ ఇన్ ఆల్ పొద్దున్న ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పటి నుంచి అట్లా స్టేట్ నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్, ఇట్లా జిల్లా నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ గురువులకి ఎప్పటికప్పుడు తెలియజేయడము, ఎంతో కరస్పాండెన్స్ చేయడము, వారు బెంగళూరుకు పోయినా కూడా ఇక్కడ ఏమి జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని వర్కప్ చేయడము, ఇలా దాంట్లో ఇంత సక్సెస్ కావడానికి కూడా వారు ఎంతో కారణము. వారు ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి ఆరోగ్యాన్ని, శక్తిని కూడా ఇవ్వాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తూ ఈ యొక్క చివరగా స్వామివారికి కూడా మా యొక్క జిల్లా ఇంకా మేము 25వ సంవత్సరం 100 ఇయర్స్కి వారు ఇచ్చినటువంటి టార్గెట్ను తప్పనిసరిగా మేము పూర్తి చేసుకునేటువంటి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరికి కూడా థ్యాంక్స్, కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. చివరగా ఇక్కడ ఈ స్క్రీన్ మీద 3 మన సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ తిరుపతి డిస్టిక్ సంబంధించినటువంటి ఫేస్బుక్, యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన అడ్రస్లు ఇవ్వడం జరిగింది. వీటిల్లో మన కౌశిక్, అదేవిధంగా మన యూత్ కోఆర్డినేటర్లు ప్రశాంతి, దినేష్ వీళ్ళు కూడా వాటిని చక్కగా వీడియోస్ అప్లోడ్ చేస్తారు. వాటిని విజిట్ చేశారంటే ఇన్ని రోజులు జరిగిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, ఆధ్యాత్మిక సాధనా శిబిరాలు అన్నీ కూడా మీరు వాటిలో విజిట్ చేయొచ్చు. అది కూడా నోట్ చేసుకొని వాటిని సెర్చ్ చేశారంటే ఈ రోజు జరిగిన కార్యక్రమం చక్కటి వీడియో మీకు వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అవన్నీ కూడా అప్ టు డేట్గా మన సత్యసాయి సేవా సంస్థల తిరుపతి జిల్లాకు సంబంధించిన సమాచారాలంతా దాంట్లో మీరు పొందవచ్చు.